హలో మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడేంటి? అయితే నువ్వు దేవుడు అని ఫీడ్ చేసుకున్న వ్యక్తి ఆ మున్సిపల్ చైర్మన్ అన్నమాట. అతను చెప్తే నువ్వు హైదరాబాద్కి వెళ్ళావు, అది కూడా బాలుని తీసుకుని, అంతేగా? సచ్చినోడా, వాడు ఎలాంటి వాడో తెలుసు కదా, వాడికి మనకి గొడవలున్నాయని కూడా తెలుసు కదా. వాడు చెప్పిన పనికి నువ్వెలా వెళ్ళావురా? నీకు వాడికి సంబంధం ఏంటి? మాట్లాడవేంటి బావా? వాళ్ళు చెప్తే నువ్వు హైదరాబాద్ ఎందుకెళ్ళావు? మాట్లాడు, అలా నోరు మూసుకుని చూస్తూ ఉంటావేంటి? బాలుని టైంకి ఇక్కడ లేకుండా చేసి, నా కొడుకుని అమాయకుణ్ణి చేసి, హోటల్లో కుట్ర చేసి, అన్యాయంగా నా కొడుకుని కేసులో ఇరికించాడు వాడు. ఆ చైర్మన్ చెప్పు. అంటే ఇదంతా నీకు తెలిసే జరిగిందన్నమాట. ఈ కుట్రలో నీకు భాగం ఉందన్నమాట. అందుకే ఆ చైర్మన్ చెప్పినట్టు నువ్వు హైదరాబాద్ ప్రయాణం కట్టి బాలుని కూడా తీసుకెళ్లావన్నమాట, అంతే కదా? లేదు బావా, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నాకు ఈ కుట్ర గురించి అస్సలు తెలీదు. హైదరాబాద్ వెళ్ళొస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మనుషులతో మాట్లాడితే 10 లక్షల కమిషన్ వస్తుందని చెప్పాడు. అది కూడా చైర్మన్ బామర్ది వచ్చి నాకు ఆఫర్ ఇచ్చాడు. నిజమే కదా, 10 లక్షలు వస్తాయి కదా అని ఆశపడి వెళ్ళాను తప్ప వాళ్ళు ఇలా కుట్ర చేస్తారని నిజంగా నాకు తెలియదు బావా, అస్సలు తెలియదు బావా. నువ్వు చెప్తుంది నిజమని ఎలా నమ్మమంటావు? అత్తయ్య, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, నేను చెప్పేది నిజం. ఈ కాపండి ఇంకా. బిడ్డలు మిగిలిపోయారా మీకు? మీరు నాశనం అయిపోయింది చాలదా? వాళ్ళు కూడా నాశనం అయిపోవాలా? వాళ్ళ మీద ఒట్టేస్తున్నారు. ఏమే, నువ్వు కూడా నా మాట నమ్మకపోతే ఎలా? ఎలా నమ్మమంటారు? ఏ రోజు మీరు మాట మీద నిలబడ్డారని, ఏ రోజు మీరు నాకు నిజం చెప్పారని? మీరు చెప్తున్నదే నిజమని ఎలా నమ్మమంటావయ్యా? చెప్పునానా, నిజం చెప్పునానా. ఒరే, జరిగింది అదేరా, నాకు తెలిసింది కూడా అదే. నాకు తెలిసిందే చెప్పాను రా. ఒరే, ఇంకా నిజం నిరూపించాలంటే నేనేం చేయాలరా? ఏదో డబ్బులు వస్తాయంటే వెళ్ళండి రా. డబ్బులు ఎందుకయ్యా నీకు? డబ్బులు నీ కొడుకుని చదివించడానికి డబ్బులు కావాలా? కూతుర్ని చూసుకోవడానికి డబ్బులు కావాలా? లేక కట్టుకున్నదానికి, నాకు చీర కొనివ్వడానికి నీకు డబ్బులు కావాలా? అసలు ఏ బాధ్యత ఉందని నీకు డబ్బులు కావాలి? అసలు ఎందుకు కావాలయ్యా నీకు డబ్బులు? ఉందిగా దరిద్రపు కొట్టు పేకాట అలవాటు, దానికి కావాలి ఈ సచ్చినోడికి డబ్బులు. కేవలం నీ డబ్బు ఆశ వల్ల ఇవాళ ఒక అమాయకుడు బలైపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. ఇప్పుడు మేమంతా ఏడ్చే పరిస్థితికి వచ్చింది. అసలు నీకేం లోడ్ చేశారని, ఏం తక్కువ చేశారని డబ్బు 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 అని విలవిల్లాడిపోతున్నావు. ఇవాళ్ల డబ్బులు కాసపడి ఏం తెలియకుండా ఇదంతా చేశాను అని చెప్తున్నావు. రేపు అదే చైర్మన్ నీకు ఇదే డబ్బాస్ చూపించి ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని చెప్తే అదే పని చేస్తావుగా? అంత మాటనికి నిర్మల, నేను అంత పని ఎందుకు చేస్తాను? నీకు చెయ్యాలని లేకపోవచ్చు, కానీ నీకున్న ఆ డబ్బాస ఏదో ఒకరోజు చేయిస్తుంది. నీలాంటి వాణ్ణి ఇంకా ఇంట్లో పెట్టుకుంటే నా అన్న వదినలకు ఎప్పటికైనా ప్రమాదమే. ఇదిగో నీ ఆస్తి. నా పుట్టింటికి నువ్వు నాతో పాటు వచ్చినప్పుడు